చాలా సక్సెస్ఫుల్గా ఎన్నికలలో కంప్లీట్ అయినాయి. All 17 constituencies have submitted their reports. Constituency wise voting percentages already నేను circulate చేశాను. దయచేసి ఒకసారి మీరు గమనించండి. This is regarding the percentages అయితే these are the 5 o'clock estimates. So 5 o'clock estimates కొంచెం అటు ఇటు కావచ్చు. ఆదిలాబాద్ 66.76%, పెద్దపల్లి 59.24%, కరీంనగర్ 68%, నిజామాబాద్ 54.2%. ఇక్కడ ఇంకొక గంట 6 వరకు అప్పుడు ఎలక్షన్స్ ఉండేది. నౌ ఆఫ్ కోర్స్ ది ఫైనల్ ఫిగర్స్ విల్ బి సబ్మిటెడ్. ఫైనల్ ఫిగర్స్ ఎట్లా నేను కన్సాలిడేట్ చేసి మీకు చెప్తాను, అది కూడా ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ టు యూ సో దట్ ది డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ వేరియస్ people who are watching as well as me mind lo kuda oka settlement undi process etla undi. Zahirabad 67.8%, Medak 68.6%, Malkajgiri 42.75%, Sikandrabad 39.2%, Hyderabad 39.49%, Chevela 53.8%, Mehboob Nagar 64.99%, Nagar Karnool 57.12%, Nalgonda 66.11%, Bhuvanagiri 68.25%, Warangal 60%, Mehboobabad 59.99%, Khammam 67.96%. Overall ga state lo 61% 5 o'clock ki reports, estimated reports prakaram manaku voting jarigindi. Ikkada something that we need to congratulate. Dinna monna press conference lo meeru adigaru enta mandi participate chestunnaru enikala prakriyalo. Nenu appudu meeku oka estimate cheppanu, 3 lakh people are working. Kanisam 9th, 10th, 11th and perhaps repu kuda ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ నుండి మేము పోల్డ్ ఈవీఎంస్ పికప్ చేసి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి తీసుకువెళ్తాము. ఆల్ ది రికార్డ్స్ ప్రిపేర్డ్ బై ది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అక్కడ ఏఆర్ఓస్ వెరిఫై చేస్తారు, కన్సాలిడేట్ చేస్తారు. దీంట్లో టైం పడుతుంది. పోలింగ్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ అకార్డింగ్ టు లేటెస్ట్ రిపోర్ట్స్. నేను వచ్చే ముందు కూడా కనుక్కున్నాను, 1 or 2 ప్లేసెస్లో ఇంకా నడుస్తుంది. నిజామాబాద్లో ఉన్నాయి, తర్వాత ఇక్కడ కరీంనగర్ సైడ్లో అన్నారు కొన్ని నడుస్తున్నాయి. ఇట్ క్యాన్ బి రన్నింగ్ ఇన్ మెనీ ప్లేసెస్. నేను అందరితో కలెక్టర్స్తో మాట్లాడలేకపోయాను, జస్ట్ ఒక ఐడియా కోసం అడిగాము. అయితే దీస్ విల్ గో టు ద డిస్ట్రిబ్యూషన్ సెంటర్. అసెంబ్లీ సెక్టర్, ప్రతి అసెంబ్లీ సెక్టర్ సెగ్మెంట్లో మేము ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టాము. అక్కడే కలెక్షన్ సెంటర్ కూడా ఉంటుంది. ఏఆర్ఓ అక్కడ చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫామ్ 17C ఉంటుంది. ఫామ్ 17Cలో లెక్క ఉంటుంది, ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది యాక్చువల్గా ఓట్ చేశారు. దట్ ఈస్ ది బేసిక్ డాక్యుమెంట్ దట్ వీ యూజ్ ఫర్ వెరిఫైయింగ్ ది ఈవీఎం అండ్ వీవీప్యాట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఛాలెంజ్. అది వెరిఫై చేస్తారు. తర్వాత దెర్ ఈస్ అ ప్రాసెస్, వీవీప్యాట్ స్లిప్లు ప్యాక్ చేయాలి, ఇవన్నీ చేసుకొని ఇట్ విల్ బి టేకెన్ టు ద కౌంటింగ్ సెంటర్ విచ్ ఈస్ యూజువలీ కెప్ట్ ఇన్ ది పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్. సో ఈ ప్రాసెస్లో ఫైనలైజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓన్లీ బై టుమారో మార్నింగ్ ఆల్ ది కన్సాలిడేటెడ్ రిపోర్ట్స్ వస్తాయి. ఎక్స్పెక్టెడ్ యాజ్ ఆఫ్ 5 o'clock కి ఎస్టిమేట్ 61% ఉంది. బట్ జనరల్గా మీరు చూసారు ట్రెండ్ ఇంకా కొద్దిగా పెరుగుతుంది. బట్ దిస్ టైమ్ వీ హ్యావ్ టోల్డ్ పీపుల్ టు డోంట్ టేక్ దోస్ ఫ్యాక్టర్స్ ఇన్ అకౌంట్. లాస్ట్ టైం అన్నెసరీగా మేము బిగినింగ్లో 67% చేసాము, తర్వాత 73% వచ్చింది. అండ్ అన్నెసరీ పీపుల్ వేర్ డౌటింగ్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ప్రాసెస్ చూడండి, యూ అండ్ ఐ ఆర్ టాకింగ్ సో మెనీ టైమ్, మీకు ఇక్కడ తెలుసు ఎట్లా ప్రాసెస్ ఉంది. బట్ కామన్ మ్యాన్ మే నాట్ నో ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ హౌ దీస్, వాట్ ఆర్ ది ఫార్మ్స్, ఎక్కడ తీసుకెళ్తున్నాము, హౌ ది ఆర్ఓ ఇస్ వెరిఫైయింగ్ ఇట్, హౌ ది అబ్జర్వర్ హ్యాస్ టు కౌంటర్ సైన్ ఇట్, చెక్ చేసి and then consolidate and send the figure. So there are 2 parts here. One is this entire consolidation process. Second thing is that actual ga aithe 5 o'clock ki anni chota elections kuda complete kaaledu. So I expected to go a little bit higher.
బట్ we hopefully we will be in somewhere in the range atlage that is the best. And factual statement emundi that as per 5 o'clock estimates, as per reports received from the returning officers, state lo దాదాపు 61% voting జరిగింది. అదే చెప్పాను ఇప్పుడు దట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత బహుశా రేపు మార్నింగ్ అన్ని డీటెయిల్స్ చెప్తాను, అప్పుడు ఫామ్స్తో పాటు వస్తాయి. వస్తున్నాము ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెప్పామమ్మా. మీరు యూ జంప్ ది గన్ కాబట్టి ఇంకా ఎన్నికల ప్రక్రియ అయితే ఇట్ ఈస్ క్వైట్ డీటెయిల్డ్ డాక్యుమెంటేషన్ ప్రకారం ఉంటుంది. రేపు ఏమైనా ఛాలెంజెస్ అయితే డాక్యుమెంటేషనే మాకు ప్రూఫ్ లాగా ఎవిడెన్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్గా వీఆర్ కలెక్టింగ్ ది రిపోర్ట్ ఆన్ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణ మొత్తంగా 61% పోలింగ్ నమోదైనట్టుగా రజత్ కుమార్ తెలిపారు.